హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయన్నమాట. ఇంకా పొద్దున్న లేవగానే మా ఇంట్లో అయితే ఇల్లు తొడవడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. మా బాబు అయితే ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే టీ పెట్టేసి నేనైతే అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపు ఇల్లు తుడిచేద్దామని నేను ఇల్లు అయితే తుడుస్తున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదు. ఉత్తరప్రదేశ్లో వెదర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మాకు ఇదే కొత్త కాబట్టి నాకేం అర్థం కావట్లేదు. 6 వరకు ఎండ రావట్లేదు, రాత్రి 7 వరకు చీకటి అవ్వట్లేదు. చలి ఇప్పుడు రథసప్తమి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలా చలి వేస్తుంది. మన సైడ్ అయితే బాగా ఎక్కువ ఎండలు ఉన్నాయంటే ఇక్కడ ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు, మేము అవసరం లేకపోతుంది అనమాట. ఇంకా హీటర్ పెట్టుకొని పడుకుంటున్నాం అనమాట. పడుకునేటప్పుడు బాగా చలేస్తుంది. టీ అయితే మరిగిపోయింది. మా బాబుకి ఇచ్చేసి నేను కూడా కొంచెం రస్కులు తిందామని టీ అయితే తీసుకున్నాను. నేను టీ తాగను, ఎప్పుడో నాకు నచ్చితే కాఫీ తాగుతాను అనమాట. వంట చేద్దామని చెప్పి తరవంచారు చేద్దాం అనుకున్నాను. ఎంతమందికి తెలుసు తరవంచారు కామెంట్ చేయండి. అది చేద్దాం అనుకుంటే అది పొలవలేదు. మళ్ళీ అందులో బాటిల్ వేసి పెట్టేసి చింతపండు అయితే నానపెట్టాను. క్యాబేజీ కూర చేద్దాం అనుకున్నాను. క్యాబేజీ కట్ చేసి అన్నీ ఉంచితే ఈ లోపు పనులు చూస్తున్నారు కదా. ఆ విండో ఎలా ఉందో మొత్తం అంతా క్లోజ్ చేసి గుడ్లు పెట్టిన అవన్నీ కొరికేసి లోపలికి ఉడతలు ఎలకలు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంట్లో అన్ని వస్తువులు కొరికేస్తున్నాయి. మా ఇంట్లో ఎక్కడ ఒక కబోర్డ్ కానీ బీరువా కానీ ఏమీ ఇవ్వలేదు. మాకు ఫర్నిచర్ అయితే ఇస్తారు కానీ మా ఇంట్లో మూడు మంచాలు 3 కుర్చీలు తప్పితే ఇంకేమీ ఇవ్వలేదన్నమాట. అడిగాము కానీ స్టోర్లో కూడా లేవు. వస్తే కొత్త స్టాక్ వస్తే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు పని వాళ్ళు ఓన్లీ సిమెంట్ వర్క్ మాత్రమే చేయడానికి వచ్చారు. కిచెన్లో విండో, బాత్రూంలో విండో కూడా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇంకా బాత్రూమ్ విండోస్ రాలేదంటే కిచెన్ విండో వస్తే ఆ కిచెన్ విండో ఫిట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ ఒక అతను వచ్చి అదంతా ఎరగొట్టేసి అతను వెళ్ళున్నారు. మళ్ళీ లంచ్ టైము తర్వాత వచ్చారనమాట. ఈ లోపు మేము చారు అది తాలింపు పెట్టి కూర వండలేదు. మరి చెత్త అయిపోయింది మొత్తం అంతా. అందుకని ఇంకా ఎండు చేపలు అయితే మాడేసి మేము భోంచేసి ఉంటే వాళ్ళు వచ్చారు మళ్ళీ 2 నుంచి అయితే పని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక అతను వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత 3 వచ్చారనమాట. ఒక 2 హెల్పర్లు, ఒక మేస్త్రి. ఆ మేస్త్రి ఓన్లీ నీట్గా కబోర్డ్ అది ఫిట్ చేసేసి ఆ ఫ్రేమ్ అంతా ఫిట్ చేసేసి నీట్గా ప్లాస్టింగ్ చేసి వెళ్ళిపోయారనమాట కిటికీ. మిగిలిన పని అంతా వీళ్ళిద్దరు చేశారు. చిన్న రిపేర్ వర్క్లు అవి ఉంటే వాళ్ళ రిపేర్ వర్క్లు చేస్తే ఇంట్లో చిన్న కన్నాలు ఉన్నాయన్నమాట గచ్చు మీద. అందులో మా బాబు చేపెట్టి అందులో మట్టి తినేస్తున్నాడని చెప్పి ఆ సున్నం అది ఉంటే కొంచెం రాశాను. అవన్నీ నేను ఫిల్ చేశాను. మిగిలిన పని వాళ్ళు చేశారు. ఆ ముందు రోజు రాత్రి నేను కిచెన్ అంతా నీట్గా తుడిచి అంతా మంచిగా సెట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఇలా అయిపోయింది చండాలంగా. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు 5:30, 6కి ఏమో వాళ్ళు పని కంప్లీట్ చేసుకొని వెళ్తే నాకు రాత్రి 2 వరకు అయితే పని అయితే సరిపోయింది. మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లన్నీ మళ్ళీ నీట్గా కడిగేసి కాలేసాను అనమాట. మొత్తము అదంతా సిమెంట్ ఎంత తుడిచినా వస్తూనే ఉంది. తుడిచిన దగ్గరే పామిన దగ్గరే పాముకోవడం అయిపోయిందనమాట. మళ్ళీ అదంతా నీట్గా కిందన ఒకసారి ఫ్లోర్ క్లీన్ చేసేసి నార్మల్గా గ్యాస్ తుడిచేసి మళ్ళీ భోజనం టైం అయిపోయిందని చెప్పి వంట చేసి మళ్ళీ మేము తిన్నాము. తినేసాక మళ్ళీ అయితే పని స్టార్ట్ చేశాను అనమాట. గ్యాస్ అది క్లీన్ చేసేసి మిక్సీ పైన ఉన్న డబ్బాలు కిందన ఫ్లోరు అంతా నీట్గా సిమెంట్తో ఉన్నవి ఆ టైల్స్ అవన్నీ నీట్గా తుడిచేసి అన్నీ తోమాను. మధ్యలో కరెంట్ కూడా లేదు. మాకు ఇక్కడ కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. మార్నింగ్ 11కి తీస్తే ఈవినింగ్ 6 వరకు ఇవ్వట్లేదు అనమాట కరెంటు. కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. కొంచెం జడుస్తూనే అన్నీ కడిగాను అనమాట. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాటర్ ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పేసి అంతా పని చేసుకొని పడుకునేసరికి రాత్రి 2 అయిందనమాట. ఇంకా మా ఇంట్లో రిపేర్ వర్క్ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అందుకని మేము వచ్చి 15 డేస్ అయిపోయినా ఇంకా ఏమీ అయితే సర్దుకోలేదనమాట. మా ఇంట్లో కబోర్డ్స్ కూడా ఏమీ లేవన్నమాట. ఖాళీ ఇల్లు, 3 మంచాలు 3 కుర్చీలు తప్పితే ఏమీ ఇవ్వలేదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా క్వార్టర్ కోసం, ఇంకా మేము ఉంటున్న ప్లేస్ కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఈ ఇంటికి వచ్చాక పెయింట్ అది మా డబ్బులతో వేయించుకున్నాం. మళ్ళీ ఈ రిపేర్ వర్కుల వల్ల మళ్ళీ కిచెన్ బాత్రూమ్లు అన్నీ పాడైపోయాయి. మళ్ళీ అయితే పెయింట్ అయితే వేయించుకోవాలి. ఇంకా రిపేర్ వర్కులు ఉన్నాయి. అవన్నీ అయ్యాక మళ్ళీ ఒకసారి వేయించుకొని సామాన్లు అయితే సర్దుకోవాలి. మేము అన్నీ డబల్ పనులు అయిపోతున్నాయి అన్నమాట.